Ganga gue Ya, oi. un eloto Ganga gue Ya, oi. un eloto రైట్, దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. ఎంపీ అవినాష్ రెడ్డికి సిబిఐ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ శిరీష. అయితే మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసు మాత్రం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతుందని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే వివేకానంద హత్య కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డితో పాటు అతని తండ్రి ఆయన భార్య కుట్ర పన్నేర నేపథ్యంలో కూడా ఇప్పటికీ సిబిఐ విచారణ చేపడుతుంది. ఇప్పటికే అవినాష్ రెడ్డికి సంబంధించి 6 సార్లు అవినాష్ రెడ్డిని సిబిఐ విచారణ చేసింది. ప్రధానంగా ఏదైతే వివేకానంద హత్య కేసుకు సంబంధించి వివేకానంద హత్య కేసులో ఏదైతే కుట్ర పన్నారు, అలాగే ఆ ఆధారాలను కూడా మాయం చేశారని చెప్పేసి కూడా విచారణ కొనసాగుతుంది. అప్పటికి సంబంధించి అయితే ఆయన ఇప్పటికీ 6 సార్లు విచారణ ఎదుర్కొన్నారు. ఈ రోజు అంటే ఈ రోజు విచారణకు హాజరు కావాలంటూ కూడా వైఎస్ అవినాష్ రెడ్డికి ఏదైతే వాట్సాప్ ద్వారా కూడా సెక్షన్ 160 సిఆర్పిసి ప్రకారం సిబిఐ నోటీసులు పంపించింది. ఈ నేపథ్యంలో కూడా ఆయన ఈ రోజు ఉదయం 11 గంటలకు హైదరాబాద్ కు సిబిఐ కార్యాలయం చేరుకోనున్నారు. ప్రధానంగా వచ్చి ఏదైతే ఇదే వివేకానంద హత్య కేసుకు సంబంధించి ఏదైతే హత్య కేసులో ఏదైతే ఆయన మృతదేహానికి సంబంధించిన కుట్లు వేశారు, అలాగే సంబంధించి గుండెపోటుతో చనిపోయారు, అలాగే రక్త వాంతులు చేసుకొని చనిపోయారు అనే దానిపైన కూడా ఇప్పటికే సిబిఐ అవినాష్ రెడ్డి విచారణలో తెలిసింది. ఈ నేపథ్యంలో కూడా ఆయన ఏదైతే అవినాష్ రెడ్డితో పాటు ఉదయ్ కుమార్ వీళ్ళందరికీ ముందుగానే వివేకానంద హత్య కేసుకు సంబంధించి ముందుగానే తెలుసు. వీళ్ళంతా కుట్ర పన్నారనే నేపథ్యంలో ఇప్పటికే సిబిఐ కోర్టుకు వివరిస్తూ వచ్చింది. ప్రధానంగా అవినాష్ రెడ్డికి సంబంధించి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి విచారణ చేస్తే మరిన్ని వివరాలు రాబోవచ్చు. అలాగే ఏదైతే వివేకానంద హత్య కేసులకు సంబంధించిన ఈ కుట్రలో ఇంకెవరైనా ఉన్నారో హత్యకు సంబంధించి ఏ ఆధారాలు మాయం చేశారు, ఇంకెంతమంది ఇవి బయటపడే అవకాశం కనిపిస్తుంది. అవినాష్ రెడ్డిని ఏదైతే అరెస్ట్ చేసి విచారణ జరపాలని కూడా సిబిఐ కోర్టుకు వినవిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే సిబిఐ విచారణలో కూడా ఏదైతే అవినాష్ రెడ్డికి సంబంధించి అవినాష్ రెడ్డి ఈ వివేకానంద హత్య కేసులో ఉన్నాడు, అలాగే సంబంధించి ఆధారాలను కూడా మాయం చేస్తాడని చెప్పేసి కూడా నేరారోపణలు కూడా సిబిఐ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఈ రోజు అయితే విచారణకు అవినాష్ రెడ్డి రానున్నారు. అయితే ఈ నేపథ్యంలో కూడా అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతారంటూ కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతుంది. ప్రధానంగా సిబిఐ కూడా ఇప్పటికే ఆయనను ఏదైతే 6 సార్లు విచారించారో, అలాగే 20 రోజుల తర్వాత దీనిపైన కూడా అవినాష్ రెడ్డి ఇప్పటికే ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా కోర్టులో వేశారు. దానికి ముందస్తు బెయిల్ కావాలంటూ కూడా కోర్టులో ఆయన పిటిషన్ వేయడం, దీనికి సంబంధించి ఇప్పటికే 20 రోజుల నుంచి కూడా అది పెండింగ్ లో కొనసాగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డికి సంబంధించి సిబిఐ విచారణకు ఈ రోజు రావాలంటూ కూడా సిబిఐ నోటీసులు ఇవ్వడం జరిగింది. అలాగే బెయిల్ పిటిషన్ కూడా పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతారంటూ కూడా వార్తలు చర్చనీయాంశంగా మాత్రం ప్రధానంగా ఈ రోజు అయితే సిబిఐ విచారణకు అవినాష్ రెడ్డి రానున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది, అలా అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతారా లేదంటే ఎప్పటిలాగే దానికి సంబంధించిన ఏదైతే ఆ విచారణ చేసి ప్రశ్నించి వదిలేస్తారని పైన కూడా ఉత్కంఠ రేకెత్తిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ.